హలో అండి. వైజాగ్ కూడా వెళ్ళానండి అటు నుంచి పని మీద. అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మా మరిది నేను ఫిష్ హార్బర్కి అయితే వెళ్ళాము. అక్కడ మా హస్బెండ్ వచ్చి సాల్మన్ ఫిష్ అనేది తీసుకోమన్నారు. అందుకోసము ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళామండి. అక్కడ సాల్మన్ ఫిష్ అడుగుతుంటే ఆ ఫిష్ ఏంటనేది కూడా వాళ్ళు తెలియడం లేదు. అక్కడైతే నాకు దొరకలేదు. ఒక చేప తీసుకుందాం అనుకుంటే మరొక చేప తీసుకోవాల్సి వచ్చింది. అలాగే రొయ్యలు పీతలు కూడా తీసుకుందాం అనుకున్నాను. చాలా ఎక్కువ రేట్ అనిపించింది. మన సైడే రేట్ సేమ్ ఉన్నప్పుడు అంత దూరం వెళ్ళి ఎందుకు తీసుకోవడం అనిపించి మా వారైతే వద్దని చెప్పారు. అయితే ఈ అపోలో ఫిష్ అయితే తీసుకున్నానండి. ఈ 3 చేపలు వచ్చి 500కి అయితే ఇచ్చారు. మళ్ళీ చేసినందుకు 100 రూపీస్. ఈ చేపలు తీసుకున్న వెంటనే ఇంకా నేను అది క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకొని ఆఫ్టర్నూన్ మా మరిది నేను పూర్ణ మార్కెట్కి వెళ్ళాము. మనకి బీన్స్ పిక్కలు అంటే ఇష్టం అండి. మా సైడ్ అయితే దొరకవు, అందుకని తీసుకున్నాను 1/2 కేజీ. అలాగే అటు నుంచి డీమార్ట్కి కూడా వెళ్ళి కొన్ని థింగ్స్ అయితే తీసుకొని ఇంకా ఫటాఫట్ ఇంటికి వెళ్ళంటనే ప్యాక్ చేసుకొని 5:30కి అయితే నా బస్ అండి. ఇంకా నేను స్టార్ట్ అయిపోయాను. మా ఆడపడుచు మా తోటికోళ్ళు వచ్చి నాకు చపాతీ అయితే పెట్టారండి. ఇంక తినేసి ఇంకా మార్నింగ్ 7కి అయితే దిగాను. మా వారైతే పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఇంక ఇంటికి వెళ్ళిన వెంటనే ఫిష్ అనేది ఎక్కడ పాడైపోద్ది అని చెప్పి వెంటనే తీసేసి ఎంతవరకు ఫ్రై చేసుకోవాలో అంతవరకు అయితే ఫ్రై చేసుకొని మిగతాదంతా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే అపోలో ఫిష్ బాగానే ఉంది. అయితే ఇందులోకి ఇలాగ నేను కార్న్ఫ్లోరు, కారము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఫిష్ మసాలా అన్నీ వేసుకొని ఫ్రై అయితే చేసేసి మా వారి కోసం అయితే లంచ్ కోసం మార్నింగ్ అయితే ఇలాగ రసము ఫ్రై చేసి బాక్స్ అయితే పెట్టేసి ఇచ్చేసానండి మార్నింగు. ఇంకా డీమార్ట్లో అయితే కొన్ని థింగ్స్ తీసుకున్నాను కదా, అవన్నీ అయితే ఇంకా నేను తీసి చూపిస్తున్నాను. ఈ బాటిల్స్ వచ్చి నాకు ఇక్కడ హైదరాబాద్లో అయితే నాకు స్టాక్ ఎక్కువ దొరకడం లేదండి. బాగానే ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. ఇంక ఈ బాటిల్స్ వచ్చి సమ్మర్ కదా, డ్రింక్స్ చేసుకుందాము, ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పి తీసుకున్నాను. అలాగే ప్లేట్స్ బాగున్నాయని చెప్పి ప్లేట్స్ కూడా తీసుకున్నానండి. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను కదా, మా అన్నయ్య వాళ్ళది అయితే ఫంక్షన్ ఉందండి. నెక్స్ట్ మంత్ గృహప్రవేశం ఉంది. వాళ్ళు నా కోసం అయితే ఉప్పాడ వెళ్ళి నాకు చీర అనేది తీశారండి. ఇది వచ్చి పెళ్ళికొడుకు తరపున వాళ్ళు అయితే పెట్టారండి. స్టిచ్చింగ్ కూడా చేసేసుకున్నాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పక్కన రెంట్కుంటారండి, ఆవిడైతే స్టిచ్చింగ్ చేస్తుంది. ఒక్క రోజులో కుట్టేసి ఇచ్చేసింది. అది కూడా పని అయిపోయింది, తెచ్చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే తునిలో కూడా పసుపు అనేది చాలా బాగుంటుందండి. ఎప్పుడు కూడా నేను పసుపు అనేది అక్కడి నుంచే తెప్పించుకుంటాను. చాలా ఛాయ్గా ఉంటుంది. అలాగే మా అమ్మగారు అయితే పిల్లల కోసం ఇలాగా గులాబ్ జాము, స్వీట్స్ అయితే స్నాక్స్ ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.